సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై బీఆర్ఎస్ బీజేపీలు రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నాయని విమర్శించారు అద్దంకి దయాకర్. ప్రభుత్వం ఎప్పుడూ బాధితుల వైపే ఉంటుందన్నారు. మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూసి వారి ప్రెస్టేషన్ ని బయట పెట్టాలనుకుంటున్నారన్నారు. అల్లు అర్జున్ ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారని చెప్పారు అద్దంకి. సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ఆ సంఘటన మానవ హక్కులకు సంబంధించి ఉంటది కాబట్టి ప్రభుత్వం ప్రాణం పోయిన కుటుంబం వైపే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అరెస్ట్ కాగానే మొత్తం అంతా అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని రాజకీయ పక్షాలు కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేసే పరిస్థితిని మీరు పట్టించుకోకండి. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ అంశంలో రాజకీయ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను చూస్తున్నా. వీళ్ళు లేకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఇది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో చేసినది. కాబట్టి మీరు ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మీరు ఎటువైపు తెలుస్తలేదు రాజకీయం కొరకు, అప్పుడు అటు ఇప్పుడు ఇటన్నట్టు గోడ మీద పిల్లి వాటముంటున్న పరిస్థితి గమనించుకోండి. ఈ సమస్య పరిష్కారానికి స్వతహాగా ముందుకు రావాల్సింది అల్లు అర్జున్. ఎందుకంటే తనని ఎవరు గైడ్ చేస్తుండ్రో ఎవరు మిస్లీడ్ చేస్తుండ్రో నాకు తెలుస్తలేదు. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా హ్యుమానిటేరియన్ గానే ఉండాలి, ఉంటది. ఈ ప్రభుత్వం ఉండే అవకాశమే మేము ఇప్పుడు చేస్తున్నది. ఇప్పటికైనా నేనేమంటున్నా, బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఏదో ఒక కోణం తీసుకొని ఆ కుటుంబానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్లను మరింత బాధకు గురి చేసే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీకు ఉండొద్దనేది నా కోరిక. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎటువైపు అని తేల్చుకునే దాని దగ్గర మీరు స్పష్టంగా ఉండాలనేది నా డిమాండ్. సంధ్యా థియేటర్ సంఘటన అంశంలో ఆ సంఘటన మానవ